నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. ప్రస్తుతం ఎన్నికల కౌంటింగ్ కోసం అన్ని రాజకీయ పార్టీలు ఎదురుచూస్తున్నాయి. రేపు లేదు ఎల్లుండు కౌంటింగ్ ప్రక్రియ. ఇప్పుడు రాష్ట్రంలో చర్చ అంతా పోస్టల్ బ్యాలెట్ పైన. ఈ పోస్టల్ బ్యాలెట్లు ఎవరిని ఒడ్డెక్కిస్తాయి, ఎవరిని కింద పడేస్తాయి అనేది పెద్ద చర్చ నడుస్తుంది ఇవాళ. మరి టీడీపీ కూటమి అయితే ప్రభుత్వ ఉద్యోగస్తులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి వాళ్ళంతా కూడా టీడీపీకి అనుకూలంగా ఓటు చేశారనేది చర్చ నడుస్తుంది. వాళ్ళు అభిప్రాయపడుతున్నారు కూడా. ఖచ్చితంగా 90%, 95% టీడీపీకి పడ్డాయి. కానీ ఆంధ్రప్రదేశ్లో పరిశీలిస్తే 13 జిల్లాల్లో డిఫరెంట్ ఉద్యోగ సంఘాలని లేకపోతే ఉద్యోగస్తుల్ని, టీచర్ దగ్గర నుంచి, అంగన్వాడీ దగ్గర నుంచి, ఆశా వర్కర్ దగ్గర నుండి అలా డిఫరెంట్ సెక్టార్లో పనిచేసే ఎంప్లాయీస్ని కదిలిస్తే వాళ్ళు చాలా వాస్తవాలు చెప్తున్నారు. వైఎస్ఆర్సీపీ పైన వ్యతిరేకత ఉన్నప్పటికీ కూడా పాఠశాలకు వెళ్తే ప్రభుత్వ పాఠశాలలు నాడు నేడు చేసే నిర్మాణాలు కానీ, బిల్డింగ్స్ కానీ, టాయిలెట్స్ కానీ, వాటర్ ఫెసిలిటీస్ కానీ ఇవన్నీ చూస్తే ఇలాంటి పరిస్థితులు ప్రైవేట్ కార్పొరేట్ సెక్టార్లో కూడా ఇలాంటి బిల్డింగ్స్ లేవని వాళ్ళే రియలైజ్ అయ్యి వాళ్ళంతా కూడా మళ్ళా వైఎస్ఆర్సీపీకి ఓటు చేశారని కొంతమంది ఉద్యోగస్తులు స్వయంగా చెప్తున్నారు. అంటే దీన్ని బట్టి చూస్తే ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా 95 టీడీపీకి అనేది అవాస్తవం అనేది ఉద్యోగస్తుల మాటను బట్టి అర్థమవుతుంది. 45% వరకు కూడా వైఎస్ఆర్సీపీకి ఎంప్లాయీస్ ఓటు చేశారని కూడా బాహాటంగా చెప్తున్నారు చాలామంది ఉద్యోగస్తులు. అయితే ఈ పోస్టల్ బ్యాలెట్ వ్యవహారంలో ప్రధానమైన చర్చ ఏంటంటే అన్ని పార్టీలు, అటు టీడీపీ ఇటు వైఎస్ఆర్సీపీ కూడా పోస్టల్ బ్యాలెట్ మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. 4 రోజుల వరకు ఏ పార్టీ కూడా పోస్టల్ బ్యాలెట్ మీద దృష్టి పెట్టలేదు. కానీ టీడీపీ కూటమి మాత్రం చాలా సూక్ష్మంగానే పరిశీలన చేస్తుంది. ఇది గ్రహించిన వైఎస్ఆర్సీపీ కూడా గత 2-3 రోజుల నుంచి పోస్టల్ బ్యాలెట్ మీద ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి ఎన్నికల సంఘాలను కలవడం, ఎన్నికల సంఘాలను కంప్లైంట్ చేయడం, పోస్టల్ బ్యాలెట్ జరిగే విధి విధానాలపైన కోర్టును కూడా ఆశ్రయించారు. ఎవరైతే ఓటరు లేకపోతే ఎవరైతే పోస్టులో బ్యాలెట్ ఉపయోగించిన ఓటర్ ఉన్నాడో ఆ ఓటర్ మీద ఓటరు A13 ఫామ్ A13 ఫామ్ మీద ఖచ్చితంగా గెస్టెడ్ అధికారి సంతకం ఉండాలి, పేరు ఉండాలి, సీల్ ఉండాలి అనేది తప్పనిసరిగా ఉంటేనే ఆ ఓట్ని వ్యాలిడ్గా గుర్తించాలి. లేదంటే అన్వాలిడ్గా, ఈ మూడిట్లో ఏది మిస్ అయినా కూడా అన్వాలిడ్గానే గుర్తించాలనేది వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేస్తుంది. ఎన్నికల కమిషన్ కూడా అదే భావిస్తున్నట్టుగా కూడా మరి ఇవాళ చర్చ జరుగుతుంది. ఇవాళ మరి గతంలో టీడీపీ కూటమి వాళ్ళు ఎన్నికల కమిషన్ కలిసి గెస్టెడ్ అధికారి సంతకం ఉంటే చాలు, సీల్ అవసరం లేదు, హోదా అవసరం లేదు అనేది వాళ్ళ డిమాండ్. ఖచ్చితంగా ఓటర్ సంతకం పెట్టిన తర్వాత అతని స్టాంప్ కానీ అతని హోదా కూడా లేకపోతే ఎవరు సంతకం పెట్టారు ఆథరైజ్డ్ ఉండాలి కదా అనేది వైసీపీ డిమాండ్. ఇప్పుడు అంత వివాదం అంతా పోస్టల్ బ్యాలెట్. ఈ పోస్టల్ బ్యాలెట్ కూడా అధికారులు కూడా ఈసారి చాలా సూక్ష్మంగా దృష్టి పెట్టారు పోస్టల్ బ్యాలెట్ల పైన. పోస్టల్ బ్యాలెట్ కవర్లో అవన్నీ ఇప్పదీసి చేయాలంటే ఒక రోజు లేదా ఒక 2 గంటలు 3 గంటలు టైం పడుద్ది. ఇప్పుడు ఈజీ వర్క్ చేసుకోగలుగుతున్నారు. గత 2-3 రోజులుగా పోస్టల్ బ్యాలెట్స్కి దానికి పైన ఉన్న కవర్స్ అన్నీ ఓపెన్ చేసి పక్కన పెట్టి ఏవైతే పోస్టల్ బ్యాలెట్స్ ఓటు చేశారో ఆ ఓటు సీల్డ్ ఓటుని, అంటే సీల్ చేస్తున్న ఓటుని అవన్నీ పక్కన పెడితే కౌంటింగ్ రోజున వాటి వరకు కౌంట్ చేస్తే ఈజీగా టైం కలిసి వస్తుంది. 1/2 అవర్ లేకపోతే 1 అవర్ లోపు పోస్ట్ బ్యాలెట్ రిజల్ట్స్ని ఇవ్వడానికి అవకాశం ఉంటుందని అధికారులు ఆ విధంగానే పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నారు అన్ని జిల్లాల్లో. మరి రాజకీయ పార్టీలు అయితే ఈ పోస్టల్ బ్యాలెట్ విషయంలో చాలా ప్రెస్టేజ్గా వ్యవహరిస్తున్నారు. ఎక్కడ వెనక తగ్గట్లేదు. ఇవాళ వైఎస్ఆర్సీపీ తాడేపల్లిలో పోస్టల్ బ్యాలెట్ మీద ఏజెంట్ల మీటింగ్ జరుగుతుంది. ఆల్రెడీ ప్రత్యక్ష ప్రసారాలు కూడా పెట్టారు. టీడీపీ కూడా స్టేట్ వైడ్గా ఆల్రెడీ మీటింగ్లు పెట్టారు, డైరెక్షన్ చేస్తున్నారు. ఇప్పుడు చర్చ అంతా కూడా
పోస్టల్ బ్యాలెట్ల వ్యవహారం మీద చర్చ నడుస్తున్న తరుణంలో కౌంటింగ్ రోజున ఏదో విధమైన గందరగోళానికి రాజకీయ కుట్రలు జరుగుతున్న ప్రచారం జరుగుతుంది. మరి ఈ కుట్రల్ని అధిగమించడానికి పోలీస్ నిఘా సంస్థలు కూడా దృష్టి పెట్టాయని కూడా తెలుస్తుంది. పోలీసు బలగాలు పెంచారన్నారు, ఎన్నికల అధికారుల పర్యవేక్షణ పెంచారన్నారు, ప్రతి కౌంటింగ్ కేంద్రంలో సీసీ కెమెరాల పర్యవేక్షణ ఉంటుందని అంటున్నారు. కాబట్టి కౌంటింగ్ ప్రక్రియ ఈసారి చాలా కీలకం కాబోతుంది. చాలా నువ్వా నేనా, తాడో పేడో అనే పదం ఏ విధంగా గ్రామాల్లో వాడతారో ఇప్పుడు కౌంటింగ్ కేంద్రాల్లో ఇప్పుడు ఈ కౌంటింగ్ ప్రక్రియ విషయంలో కూడా రాజకీయ పార్టీలు నువ్వా నేనా అనే దాని మీదే పోటాపోటీగానే జరుగుతుంది. మరి ఉద్యోగస్తులు ఎవరికి వేసారనేది కొంచెం పక్కన పెడితే కౌంటింగ్ సజావుగా జరుగుతుందా లేదనేది కొన్ని పార్టీలు అంటే వైఎస్ఆర్సీపీ డౌట్ ఎక్స్ప్రెస్ చేస్తుంది. టీడీపీ చంద్రబాబు నాయుడు గారు, టీడీపీ కూటమి వాళ్ళు కొంత అరాచకాలు అల్లరి సృష్టించే ప్రయత్నానికి, విధ్వంసానికి కూడా దిగే అవకాశం ఉందని ఇప్పటికీ ఎన్నికల కమిషనర్ని కలిసి మరి రావుల కిషోర్ బాబు గారు, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ మల్లాది విష్ణు సెంట్రల్ ఎమ్మెల్యే, అదేవిధంగా నవరత్నాలకు సంబంధించిన స్టేట్ వైస్ చైర్మన్లు అందరూ కలిసి ఎన్నికల కమిషన్ ఈరోజు మార్నింగే వినతిపత్రం ఇచ్చారు. అంటే టీడీపీ కూటమి కౌంటింగ్లో ఏదో విధంగా గొడవలు పెట్టి రెచ్చగొట్టి విధ్వంసం సృష్టించి దాన్ని స్తంభింపు చేయాలి, లేదా స్తంభింపు చేయడం అంటే కొంత ఆలస్యం చేయగలరు తప్ప ఆ బ్యాలెట్ కౌంటింగ్ కేంద్రాల్లో ఎక్కడ అరాచకం చేయడానికి అవకాశం ఉండదు. ఒక అలాంటి గారు ఉంటే ఒక చాలా పెద్ద ఇష్యూ అవుతుంది, ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరుగుతుంది, ఏజెంట్లు కూడా గొడవపడే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈ రెండు పార్టీలు సంయమనంగా వ్యవహరించడంతో పాటు ఏజెంట్లు కూడా సూక్ష్మంగా గ్రహించాలన్నది వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా టీడీపీ కూడా వాళ్ళ ఏజెంట్లకి ప్రతి ఏమైతే ఓటేసాడో ప్రతి పేపర్ని క్షుణ్ణంగా పరిశీలించండి, లేదంటే మీరు ఆదమర్చున్నారంటే నష్టం జరుగుతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా అని చెప్పి టీడీపీ కూడా ఏజెంట్లకి పడబందిగా చెప్పిన సందర్భాలు ఉన్నాయి. ఏదేమైనా కొంచెం ఘర్షణ వాతావరణానికి తావిచ్చేట్లా ఉంది పోస్టల్ బ్యాలెట్ కౌంటింగు. మరి ఏజెంట్లు పగడబందిగా వ్యవహరించడం ఒక ఎత్తు అయితే ఏజెంట్ని రెచ్చగొట్టే ధోరణిలో గొడవలు పెట్టుకుని ఏదో విధంగా డిస్టర్బ్ చేసే కార్యక్రమం చేసేసి ఏదో విధంగా కాలయాపన చేసి కౌంటింగ్ని కొంత ఆలస్యం చేసి మళ్ళీ దాన్ని ఏదో చేయాలని ఒక తపంతో రాజకీయ పార్టీలు ఉన్నాయని ఆరోపణలు వస్తున్నాయి. మరి ఈ సమరంలో మరి కౌంటింగ్ ప్రక్రియ, పోలింగ్ ప్రక్రియ ముగిసింది ప్రశాంతంగానే. మరి కౌంటింగ్ కూడా ప్రశాంతంగా ముగియాలని చెప్పి అధికారం ఎవరిదైనా కౌంటింగ్ ఎక్కడ ఎవరికి ఇబ్బంది ఉండకూడదు అనేది మెజారిటీ జనం కోరుకుంటున్నారు. కానీ రాజకీయ పార్టీలు మాత్రం కౌంటింగ్ మీద కొన్ని అభిప్రాయాలు పెట్టుకున్నారు. మరి ఈ అభిప్రాయాల మేరకు కౌంటింగ్ సజావుగా జరుగుతుందా, రాజకీయ పార్టీలు విధ్వంసాలకు దిగుతారా అనేది మరి కౌంటింగ్ రోజు మాత్రమే తెలిసే అవకాశం ఉంది. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫాగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్, నరసింహారావుపేట, ఏలూరు.